హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. ఈ కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ లో భాగంగా మనం ప్రీవియస్ వీడియోస్ లో రాష్ట్రపతి గురించి నేర్చుకున్నాము. రాష్ట్రపతికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలతో కూడిన వీడియోస్ మీకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి అనే ప్లేలిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఈ వీడియోలో మనం ఈ కేంద్ర ప్రభుత్వానికి కంటిన్యూషన్ గా ఉపరాష్ట్రపతి అనే అంశం గురించి నేర్చుకుందాము. మన భారత రాజ్యాంగంలో ఈ కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరచడం మనం నేర్చుకోవాలి. నేను ఇది ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు రివైజ్ చేసుకుంటారు, ఈజీగా గుర్తుంటుందని. మన భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారు? 5వ భాగంలో పొందుపరిచారు. అదేవిధంగా మన భారత రాజ్యాంగంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తెలియజేసే ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి? ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు మనకి మన భారత రాజ్యాంగంలో ఈ కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీకు భాగం గుర్తుండాలి. అదే విధంగా ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అనే అంశం గుర్తుండాలి. ఏ భాగంలో ఉందండి కేంద్ర ప్రభుత్వం గురించి? 5వ భాగంలో ఉంది. అదేవిధంగా ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అండి? ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. ఇప్పుడు మనం ఉపరాష్ట్రపతి గురించి నేర్చుకుందాము. ఈ వీడియోలో మనం ఉపరాష్ట్రపతికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాము. మన భారత రాజ్యాంగంలో ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ 63 నుండి ఆర్టికల్ 69 వరకు ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వంలో భాగంగా 5వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశంకు ఒక ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతిని యుఎస్ఏ, అమెరికా దేశంలో గల ఉపాధ్యక్షుడు పదవితో పోల్చవచ్చు. ఎవరితో పోల్చవచ్చు అండి? అమెరికాలోని ఉపాధ్యక్షుడు ఉంటాడు కదా, ఆ ఉపాధ్యక్షుడు పదవితోని మన భారతదేశంలోని ఉపరాష్ట్రపతిని పోల్చవచ్చు. మనం ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి చూద్దాము. ఆర్టికల్ 66 సబ్ క్లాస్ 1 ప్రకారం ఎంత అండి? ఆర్టికల్ 66 సబ్ క్లాస్ 1 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఒక ఎన్నికల గణం ఉంటుంది. ఇక్కడ రాష్ట్రపతి అని పడిందండి, ఒకసారి మీరు కరెక్ట్ చేసుకోండి. ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 66 సబ్ క్లాస్ 1 ప్రకారం ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల గణం ఉంటుంది. ఈ ఎన్నికల గణంలో ఎవరుంటారంటే పార్లమెంటు ఉభయ సభలు ఏమేమి ఉంటాయండి? లోక్సభ ప్లస్ రాజ్యసభ. ఈ పార్లమెంట్ ఉభయ సభలోని సభ్యులందరూ ఈ ఎన్నికల గణంలో సభ్యులుగా ఉంటారు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ నామినేటెడ్ సభ్యులు కూడా మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికల గణంలో సభ్యులుగా ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదే మనకి రాష్ట్రపతికి సంబంధించి ఎవరుంటారండి? కేవలం ఎన్నికైనటువంటి ఎంపీలు మాత్రమే సభ్యులుగా ఉంటారు. పార్లమెంట్ లో ఎన్నికైన ఎంపీలు మాత్రమే ఉంటారు. ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, ఏ పద్ధతి అండి? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి గల ఇతర పేర్లు ఏంటండి? థామస్ హేర్ పద్ధతి, ఏకవోటు బదిలీ పద్ధతి అని కూడా పిలుస్తారు. సో మనకి భారత రాజ్యాంగంలో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రారంభంలో మౌలిక రాజ్యాంగంలో అసలు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరిగేదంటే, పార్లమెంటు ఉభయ సభలు సంయుక్తంగా ఏర్పడి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు. దీన్ని 11వ రాజ్యాంగ సవరణ చట్టం, ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి? 11వ రాజ్యాంగ సవరణ చట్టం 1961 ద్వారా ఈ ప్రక్రియని మార్చారు. ఈ ప్రక్రియని మార్చేసి ప్రస్తుతం ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారండి? ఉభయ సభలు, అది లోక్సభ అండ్ రాజ్యసభ విడివిడిగా ఓటు వేసి ఎన్నుకుంటారు. ప్రారంభంలో ఎలా ఉండండి? ఉభయ సభలు సంయుక్తంగా ఎన్నుకునేవారు ఉపరాష్ట్రపతిని. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేంజ్ చేశారండి? 11వ రాజ్యాంగ సవరణ చట్టం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఒకే విధంగా ఉంటుంది, కానీ ఎన్నిక గణం ఏదైతే ఉంటుందో, ఎన్నుకునే నియోజకవర్గం ఏదైతే ఉంటుందో దాని మధ్య తేడా ఉంటుంది. మనకి పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, అదేవిధంగా రాష్ట్రాల విధానసభకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో సభ్యులుగా ఉంటారు. నియోజకవర్గంలో ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్ర విధానసభ సభ్యులకు ఎవరైతే ఎన్నికైన సభ్యులు ఉంటారో వారు పాల్గొనరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రాల విధానసభల ఎన్నికైన సభ్యులు పాల్గొంటారా? పాల్గొనరు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ మీకు గుర్తుండాలి. కేవలం
పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. వీటికి జనరల్ గా అడగడానికి అవకాశం ఉంది, స్టేట్మెంట్స్ లో అడగడానికి అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు ఉపరాష్ట్రపతి ఎన్నికలు. నెక్స్ట్ మనకి ఉపరాష్ట్రపతి అర్హతల గురించి చూద్దాము. ఒక భారత ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అర్హతల గురించి ఆర్టికల్ 66 సబ్ క్లాస్ 3 లో పొందుపరచడం జరిగింది. ఈ ఆర్టికల్ అండి ఆర్టికల్ 66 సబ్ క్లాస్ 3 లో భారత ఉపరాష్ట్రపతి అర్హతల గురించి పొందుపరచడం జరిగింది. దీని ప్రకారం భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. ఎలా ఉండాలండి? భారతీయ పౌరుడై ఉండాలి. ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? ఖచ్చితంగా 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. రాజ్యసభ సభ్యుడికి ఏవైతే అర్హతలు ఉంటాయో, రాజ్యసభకు ఎన్నిక కావడానికి ఏవైతే అర్హతలు ఉంటాయో ఆ అర్హతలన్నీ ఉండాలి. లాభదాయక పదవుల్లో ఉండరాదు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకవర్గంలోని సభ్యుల్లో ఈ 20 మంది సభ్యులు, ఎంతమంది సభ్యులండి? 20 మంది సభ్యులు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఉపరాష్ట్రపతిగా నామినేషన్ చేసే వ్యక్తిని 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి. అండ్ మరో 20 మంది సభ్యులు ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని బలపరచాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది సభ్యులు ప్రతిపాదించాలండి? 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి. ఎంతమంది బలపరచాలి? మరో 20 మంది సభ్యులు బలపరచాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి స్వీకరించిన తేదీ నుండి 5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు పోటీ చేయాలని మన భారత రాజ్యాంగంలో చెప్పలేదు. ఎన్ని పర్యాయాలైనా పోటీ చేయవచ్చు. మన భారత రాజ్యాంగంలో ఉందా ఎన్నిసార్లు పోటీ చేయాలో? లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం ఎవరి దగ్గర చేస్తారండి? మన భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 69. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాల పదవిలో పదవి చేపట్టినప్పటి నుండి 5 సంవత్సరాల పాటు ఉపరాష్ట్రపతి గారు పదవిలో కొనసాగుతారు. ఎన్నిసార్లు పోటీ చేయాలో మన భారత రాజ్యాంగంలో పొందుపరిచారా? పొందుపరచలేదు. ఎన్నిసార్లు అయినా సరే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చు. ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 69. అయితే భారత ఉపరాష్ట్రపతి గారు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ రాష్ట్రపతి అందుబాటులో లేనప్పుడు రాష్ట్రపతి ఏ వ్యక్తినైతే సూచిస్తాడో ఆ వ్యక్తి సమక్షంలో ఉపరాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. సో ఈ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యే సందర్భాలు ఏంటో చూద్దాము. మనకి ఉపరాష్ట్రపతి పదవి ఎప్పుడు ఖాళీ అవుతుందంటే పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది కదా. ఆ 5 సంవత్సరాల కాలం పూర్తయింటే మనకి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. దాంతో పాటుగా ఉపరాష్ట్రపతి ఏవైనా కారణాలతో రాజీనామా చేసినప్పుడు కూడా ఆ పదవి ఖాళీ అవుతుంది. ఒకవేళ మరణించినప్పుడు కూడా ఖాళీ అవుతుంది. లేదా తొలగించినప్పుడు కూడా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చినా కానీ ఈ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరి సమక్షంలో మనకి ప్రమాణ స్వీకారం చేస్తారండి? భారత రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఒకవేళ సవాల్ చేయాలనుకుంటే కేవలం నియోజకవర్గంలో సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యులలో కనీసం 10 మంది సభ్యులు, ఎంతమంది సభ్యులండి? కనీసం ఒక 10 మంది సభ్యులు ఆ పిటిషన్ పై సంతకాలు చేయాలి. ఎంతమంది చేయాలండి? 10 మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతిని చూద్దాము. మనకి ఉపరాష్ట్రపతి పదవిని తొలగించే విధానం గురించి ఎక్కడుందండి? ఆర్టికల్ 67 సబ్ క్లాస్ B లో పేర్కొనడం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవిని తొలగించే పద్ధతి అనేది మనకి రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం లాగా ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కేవలం ఒక సాధారణ పద్ధతి మాత్రమే ఈ ఉపరాష్ట్రపతి పదవిని తొలగించే పద్ధతి. అదే రాష్ట్రపతికి అయితే మహాభియోగ తీర్మానం ద్వారా మాత్రమే భారత రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి పదవి తొలగింపు గురించి ఎక్కడ నుండి? ఆర్టికల్ 67 సబ్ క్లాస్ B లో పొందుపరచడం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవిని తొలగించడానికి ప్రత్యేక కారణాలు ఏవి కూడా మన భారత రాజ్యాంగంలో పొందుపరచలేదు. ఈ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని మొదటగా ఖచ్చితంగా ఏ సభలో ప్రవేశపెట్టాలండి? రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే రాష్ట్రపతికి సంబంధించినటువంటి
మహాభియోగ తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలండి? ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అటు లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, ఇటు రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. కానీ ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి తొలగింపు తీర్మానాన్ని కేవలం మొదటగా ఎక్కడ ప్రవేశపెట్టాలి? రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానం ప్రవేశపెట్టకుండా ముందు ఒక 14 రోజుల ముందు ఉపరాష్ట్రపతికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ సభలో హాజరైన సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యుల్లో మెజారిటీ సభ్యులు హాజరైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది. అలా ఆమోదించిన తర్వాత ఆ తీర్మానం అనేది లోక్సభకు పంపబడుతుంది. లోక్సభలో సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చాలు ఉపరాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది. ఈ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం అనేది రాజ్యసభలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి ఆ రాజ్యసభకి అధ్యక్షత వహించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం అనేది రాజ్యసభలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభకి అధ్యక్షత వహించవచ్చా? వహించరాదు. సభకు హాజరు కావాలంటే హాజరు కావచ్చు, కానీ ఓటు వేసే అధికారం మాత్రం ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఓటు వేసే అధికారం మాత్రం ఉండదు. ఉపరాష్ట్రపతి గల అధికారాలు ఏంటో చూద్దాము. ఉపరాష్ట్రపతి గారు వైస్ ప్రెసిడెంట్ గారు హోదారీత్యా రాజ్యసభకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు, చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా వ్యవహరిస్తారు కొన్ని సందర్భాల్లో. అది ఎప్పుడంటే రాష్ట్రపతి మరణించినప్పుడు, లేదా రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు, లేదా రాష్ట్రపతిని తొలగించినప్పుడు. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఉపరాష్ట్రపతి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి అయి అప్పుడు ఖాళీగా ఉంటే ఉపరాష్ట్రపతి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తారా? పని చేయరు. కేవలం మరణించినప్పుడు మాత్రం, లేదా రాజీనామా చేసినప్పుడు మాత్రం, లేదా తొలగించినప్పుడు మాత్రమే ఉపరాష్ట్రపతి గారు రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తారు. పదవీ కాలం పూర్తి కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు ఎవరిదైతే పదవీ కాలం పూర్తి అవుతుందో ఆ రాష్ట్రపతి పదవిలో కొనసాగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ తేడా మీకు గుర్తుండాలి. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కాదు. రాజ్యసభలో సభ్యత్వం ఉంటున్న ఉపరాష్ట్రపతికి ఉండదు. కేవలం హోదారీత్యా మాత్రమే అధ్యక్షుడు, చైర్మన్ గా వ్యవహరిస్తాడు. కావున ఉపరాష్ట్రపతికి రాజ్యసభలో సాధారణ ఓటు హక్కు ఉండదు. ఎలాంటి ఓటు హక్కు ఉండదండి? సాధారణ ఓటు హక్కు ఉండదు. కాకపోతే బిల్స్ ఏవైతే ఉంటాయి ఆ బిల్స్ ఆమోదించే సమయంలో ఆ బిల్లుకు అనుకూలంగా వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు, ఏంటండి, ఏదైనా బిల్లుకు మనకు ఆమోదించే సమయంలో అనుకూలంగా అండ్ వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయాత్మక ఓటును వినియోగించుకునే అధికారం ఎవరికి ఉంటుంది? రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతికి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. భారత ఉపరాష్ట్రపతిని దేంతో పోల్చవచ్చండి? అమెరికా యొక్క ఉపాధ్యక్ష పదవితో పోల్చవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. సాధారణ ఓటు హక్కు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కాదు కాబట్టి. ఇలాంటప్పుడు నిర్ణయాత్మక ఓటును వినియోగించుకోవచ్చు. బిల్లుల విషయంలో అనుకూలంగా వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే నిర్ణయాత్మక ఓటును వినియోగించుకునే అధికారం ఉంది. ఇప్పటివరకు మన భారతదేశంలో ఉపరాష్ట్రపతులుగా ఎవరైతే పనిచేశారో ఆ వ్యక్తుల యొక్క వరుస క్రమాన్ని నేర్చుకుందాము. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు దీని నుండి క్రొనాలజీ ఆర్డర్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంటే ఏవైనా 5 పేర్లు ఇచ్చి వారిని వారి కాలానుక్రమంలో వరుసగా మనకి పనిచేసిన కాలానుక్రమంలో వరుసగా అమర్చండి అని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాంటి క్వశ్చన్స్ మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ 5 గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 5 గుర్తుపెట్టుకోండి. అన్ని వీలైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ లాస్ట్ రీసెంట్ గా 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. మొదటి వ్యక్తి ఎవరండి? ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రెండవసారి కూడా అతడు ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత జాకీర్ హుస్సేన్ గారు, నెక్స్ట్ వివి గిరి గారు, నెక్స్ట్ గోపాల్ స్వరూప్ పాఠక్ గారు, నెక్స్ట్ బిడి జెట్టి గారు, నెక్స్ట్ జస్టిస్ హిదయతుల్లా గారు, ఆ తర్వాత ఆర్ వెంకట్రామన్ గారు, ఆ తర్వాత శంకర్ దయాల్ శర్మ గారు, ఆ తర్వాత కెఆర్ నారాయణ్ గారు, ఆ తర్వాత
కృష్ణకాంత్ గారు, ఆ తర్వాత షెకావత్ గారు, అండ్ తర్వాత హమీద్ అన్సారీ గారు 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఎం వెంకయ్య నాయుడు గారు. ప్రస్తుతం మనకి ఉపరాష్ట్రపతిగా ఎవరున్నారండి? జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. ఎన్నవ ఉపరాష్ట్రపతి అండి? 14వ ఉపరాష్ట్రపతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, నంబర్ చాలా ఇంపార్టెంట్. 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ గారు ప్రస్తుతం మన భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అయితే ఈ ఉపరాష్ట్రపతులలో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. వారు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, జస్టిస్ హిదయతుల్లా గారు, అదేవిధంగా శంకర్ దయాల్ శర్మ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం జగదీప్ ధన్కర్ గారు ఎన్నవ ఉపరాష్ట్రపతి అండి? 14వ ఉపరాష్ట్రపతి. వెరీ వెరీ ఇంపార్టెంట్, నంబర్ గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మీరు ఎగ్జామ్ లో ప్రస్తుతం 14వ ఉపరాష్ట్రపతి కదా, 14, 13, 12, 11, 10 నుండి 14 మధ్యలో ఎవరెవరైతే ఉపరాష్ట్రపతులుగా వ్యవహరించారో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. మనకి క్రొనాలజీలో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడగవచ్చు. అయితే ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఎవరైనా ఉన్నారో చూద్దాం. ఎంతమంది ఉన్నారండి? 6 వ్యక్తులు ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. వారెవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, జాకీర్ హుస్సేన్ గారు, వివి గిరి గారు, ఆర్ వెంకట్రామన్ గారు, శంకర్ దయాల్ శర్మ గారు, ఆర్ నారాయణ్ గారు. ఈ 6 కూడా ఉపరాష్ట్రపతులుగా పనిచేసి ఆ తర్వాతి కాలంలో రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు స్టేట్మెంట్స్ లో. భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి తొలి వ్యక్తి ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎంతమంది అండి వీళ్ళు? 6 సభ్యులు ఉన్నారు. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వంలో భాగంగా భారత ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను దాదాపుగా మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, సో దట్ నేను ఇంకా ఇంట్రెస్టింగ్ గా మీకు మరింత సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.